కట్టుకున్న భర్తలను కర్కశంగా కడతేరుస్తున్న భార్యల ఉదంతాలు ఇటీవల కాలంలో ట్రెండింగ్ గా మారాయి. ఆస్తి కోసం కొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు భార్యలు భర్తలను చంపుతున్నారు. ఈ మధ్యన ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ కుబ్దులాపూర్ దొండిగల్ పిఎస్ పరిధిలో జరిగింది. అయితే భర్తను చంపాలనుకున్న భార్య ప్లాన్ బెడిసి కొట్టింది. భర్త గాయాలతో బయటపడడంతో భార్య అసలు భాగోతం బయటపడింది. బాచుపల్లి రాజీవ్ గృహకల్పలో రామ్దాస్ నాయక్, జ్యోతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 2009లో పెళ్లి జరిగింది. కొన్ని గొడవల కారణంగా గత 3 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. నెల క్రితం ఇద్దరితో కుటుంబ పెద్దలు చర్చ జరిపి రాజీ కుదిర్చారు. అయితే వారం రోజుల నుంచి మళ్లీ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 26న రాత్రి భర్త రామ్దాస్ ను చంపేందుకు 4 యువకులతో కలిసి ప్లాన్ చేసింది భార్య జ్యోతి. బౌరంపేటలో ప్లాన్ ప్రకారం భర్తకు మద్యం తాగించి అక్కడే బీరు సీసాలతో రాళ్లతో దాడి చేయించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రామ్దాస్ మృతి చెందడాన్ని భావించిన యువకులు పారిపోయారు. గంట సేపటి తర్వాత అర్ధరాత్రి బాధితులు రామ్దాస్ రక్తపు గాయాలతో సాయినగర్లోని తన తమ్ముడి ఇంటికి చేరుకొని విషయాన్ని చెప్పాడు. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యాయత్నానికి గొడవలే కారణమా లేక వివాహేతర సంబంధమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.